బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి 5 రోజుల పాటు కాలినడకతో ఎడ్ల బండతో వచ్చిన రైతులకు సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభివాదం తెలిపారు. సభాస్థలికి చేరుకుని రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పొనగంటి స్వామి అందిస్తారు. జిల్లాలోని కూడా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ కూడా మరికొన్ని గంటల్లో కూడా ప్రారంభం కానున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లా నుంచి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే చందంగా కూడా కారు కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికి ఎలకతుర్తికి అయితే చేరుకున్న నేపథ్యం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే బండెనక బండి కట్టుకొని కూడా సూర్యాపేట జిల్లా నుంచి కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సూర్యాపేట నుంచి ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి కూడా మాజీ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో కూడా జగదీష్ రెడ్డి కూడా ప్రస్తుతానికైతే అక్కడి నుంచి కూడా వాళ్ళను అభినందిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సుమారుగా కూడా ఒక 20 బండ్ల వరకు కూడా అక్కడి సూర్యాపేట జిల్లా నుంచి కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉంది. కేసీఆర్ అభిమానంతో కూడా ఎలాంటి రుసుము చెల్లించకుండా కూడా రుసుము తీసుకోకుండా కూడా అభిమానంతో కూడా ఎడ్ల బండిని కూడా అక్కడి నుంచి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే వీళ్లకు కాలినడక ఎడ్ల బండితో కూడా వచ్చి ఇక్కడికి కేసీఆర్ అభిమానంతో కూడా కేసీఆర్ ఉపన్యాసం వినడానికి కావచ్చు. కేసీఆర్ ప్రస్తుతానికైతే కేసీఆర్ ఈ ఉపన్యాసం ఎలా ఇస్తాడు, ఇప్పటికీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా 25 సంవత్సరాల బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి పురుడు పోసుకొని కూడా బీఆర్ఎస్గా ఎదిగి ఇప్పటికీ జాతీయ స్థాయిలో కూడా ఈ పార్టీ ఆవిర్భించిన నేపథ్యంలో కూడా ఇవాళ ఆవిర్భావ వేడుకలు అయితే చాలా వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉందనుకోవచ్చు. ఇప్పటికీ మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఇక్కడ వాళ్ళను ఆశీర్వదిస్తూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అభివాదం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎడ్ల బండ్ల వాళ్ళతో ఎవరైతే వచ్చారో వాళ్ళతో ఒక్కొక్కసారిగా వాళ్ళందరినీ కూడా కలుస్తూ కూడా వాళ్ళకు మొత్తానికైతే కృతజ్ఞతలు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎడ్ల బండ్లతో కూడా వీళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కథ, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు ఈ జాతరగా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ జాతరగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వచ్చారు? సార్ మీద అభిమానం ఉండి వచ్చినాం మేము. డబ్బులు ఇచ్చారా? మాకు ఇయ్యలే. మీరు ఏ ఊరు మీది? మాది ఆత్మకూరు, సూర్యాపేట దగ్గర. అంటే ఎన్ని రోజులు అయింది ఇక్కడ రావడానికి? 6 రోజులు. 6 రోజులు ఉంటాయి. 6 రోజులు ఉంచాను. ఇక్కడ మాజీ మంత్రి వాళ్ళు కూడా ఒకసారి జగదీష్ సార్ చెప్పండి, మీరు ఇట్లా అభిమానం చెప్తారా, మీరు ఎట్లా అనుకుంటారు? మీ నియోజకవర్గం నుంచి బండి కట్టుకొని ఎడ్ల బండితో కూడా వచ్చిన నేపథ్యం ఉంటుంది, మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా వస్తారు? రైతుల అభిమానం ఏందో మీరు చూసినారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో వ్యవసాయం ఎంత బాగా అభివృద్ధి చెందిందో, దండగా నక్కున్న వ్యవసాయాన్ని పండగలాగా ఎట్లా కేసీఆర్ మార్చిండ్రు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే వ్యవసాయాన్ని ఎట్లా మళ్ళీ నాశనం చేసిందో ఇవన్నీ చూసిన తర్వాత రైతాంగం కేసీఆర్ను వదులుకొని తప్పు చేసిన అనే భావనలో ఉన్నారు. తప్పకుండా మేము ఈ సభకు పోయి వరంగల్ ఎలకతుర్తి సభకు పోవాలి, కేసీఆర్ని కనపడాలి, కేసీఆర్ని చూడాలి, దాంతో మేము చేసిన పొరపాటు సరి చేసుకోవాలి అన్న భావన తెలంగాణ రైతాంగం మొత్తం కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ఉత్సాహం ఉంది కాబట్టి 5-6 రోజుల ముందర బయలుదేరి వీళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇది కేసీఆర్ మీద ఉన్న అభిమానం, మళ్ళీ కేసీఆర్ రావాలన్న కోరిక, ఈ ప్రభుత్వం పైన నిరసన చెప్పాలన్న కసితోని వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. ఉద్యమ పార్టీగా ఉండి రాజకీయ పార్టీగా ఏదైనా ఇప్పుడు ఇవాళ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కూడా కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తా ఉన్నారు? కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుందని నువ్వెంత ఉత్సాహంతో ఉన్నావు, నేను కూడా గంతే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నా. అక్కడనే విందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే ఇక సూర్యాపేట జిల్లా నుంచి కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికైతే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి కేసీఆర్ ఉపన్యాసానికి కూడా వినడానికి చాలా వరకు కూడా ఉండడానికి కూడా చాలా వరకు కూడా ఇప్పటికీ అందరికీ ఎడ్ల బండ్ల నుంచి వచ్చిన వాళ్ళని రైతులందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రుసుము లేకుండా కూడా ఎలాంటి కూలీలు కూడా ఇవ్వకుండా కూడా స్వచ్ఛందంగా వచ్చినాము. 5 రోజుల నుంచి ప్రయాణం చేసి కూడా ఇక్కడికి ఎలకతుర్తికి చేరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రైతులు మాత్రము ఆ ఉత్సాహంతో ఉన్నారు. కేసీఆర్ ఉపన్యాసం ఏ విధంగా ఇస్తారు, కేసీఆర్ తెలంగాణ ప్రజల పట్ల ఎలాంటి భావాజాలని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కూడా ఉద్యమ పార్టీగా ఉన్న కేసీఆర్ వారికి మొత్తానికి తెలంగాణలో కూడా మళ్ళీ కూడా బీఆర్ఎస్ పుంజుకుంటుందా, లేక ఈ ఉపన్యాసంతో కూడా మళ్ళీ కాంగ్రెస్ వెనుకను వేస్తున్నా కూడా ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో కూడా ఈ ప్రాంగణానికి అయితే కేసీఆర్ రాబోతున్న నేపథ్యం అవుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, న్యూస్ 360 వరంగల్.